రామాలయంలో ఘనంగా కార్తీక మహోత్సవాలు, పోటెత్తిన భక్తులు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర కోదండ రామచంద్రమూర్తి ఆలయంలో సోమవారం కార్తీక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. హరిహరులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో యజ్ఞయాగాది హోమాలు, తులసిపత్ర పూజలు ఆలయ అర్చకులు కండవల్లి హనుమంతాచార్యులు ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు కార్తీక పూజా వేడుకల్లో పాల్గొన్నారు. ఓం శ్రీరామాయ రామచంద్రాదేవి తన్నో రామచంద్రోదయాయ స్వాహ. ఓం దాసదాగ్నే సీతావల్లభాదేవి తన్నో రామచంద్రోదయాయ స్వాహ. ఓం దాసదాగ్నే సీతావల్లభాదేవి తన్నో రామచంద్రోదయాయ స్వాహ. ఓం దాసదాగ్నే సీతావల్లభాదేవి తన్నో రామభద్రాయ ఓం రామచంద్రాయ ఓం శాశ్వతాయ ఓం రాజేంద్రాయ ఓం రఘుపుంగవాయ ఓం జానకి వల్లభాయ ఓం జితేంద్రియాయ ఓం జితమిత్రాయ ఓం జినాభ్రాయ ఓం వృక్షమాల సంకేతాయ నమః. ఓం పెదపూడి మండలం సంప్ర గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కోదండ రామాలయంలో కార్తీక బహుళ తది రోజున శ్రీ హనుమ సీతాలక్ష్మి సమేత శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారికి పంచామృత అభిషేకం, అలాగే తులసి దళాలతో అష్టోత్తర పూజ, అమ్మవారికి శ్రీశ్వరుని పూజా కార్యక్రమం, తర్పణం, హోమం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామివారికి కార్తీక మాసం పురస్కరించుకుని విశేషమైన అర్చనా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత స్వామివారికి హోమం, పూర్ణావతి, ఆశీర్వాదం, మహదాశీర్వాదం అన్నీ కూడా జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగం జరుగుతుంది. ఈ కార్తీక బహుళ తదియ రామచంద్రమూర్తి చాలా విశేషమైనది కాబట్టి ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు. జై శ్రీరామ్.